కర్ణాటక నుంచి ఓజీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారు కదా, సో ఇక్కడ ఎలా ఉండబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఆల్రెడీ రీచ్ అయిపోయింది ఓజీ సినిమా. ఆ డైరెక్షన్, ఆ పవన్ కళ్యాణ్ గారి ఒక 50+ ఏజ్ ఉన్నా కూడా 25-25 ఏజ్ కుర్రాడిలా చేసినాడు. అక్కడే ఆయన పెద్ద హిట్ కొట్టేసినాడు. ఒక యూత్స్కి ఏమి ఇన్స్పిరేషన్ ఆయన. ఎంత ఏజ్ పెరిగే కొద్దీ చిన్న పిల్లడు అయిపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేమేమంటే నా అన్న తర్వాత నా బ్రదర్ చాలా డైహార్డ్ ఫ్యాన్స్. మేము కర్ణాటకకి వెళ్ళి వచ్చినాము. వాళ్ళిద్దరి కోసం సినిమా చూడడానికి వచ్చినాను. నేను రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాను. కాకపోతే పవన్ కళ్యాణ్ నా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఆయన ఒక అభిమానంతో ఇక్కడ వచ్చినాము. గబ్బర్ సింగ్కి వచ్చింటే ఆ సెలబ్రేషన్స్ వేరే లెవెల్ ఉండే. కాకపోతే ఓజీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో తెలంగాణలో చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే పోలీసులు ఉంటారు, ఒక గవర్నమెంట్ ఉంటుంది, వాళ్ళందరూ చేయాలా. ఎందుకంటే జనం సంతోషమే గవర్నమెంట్ సంతోషం. వాళ్ళ జనాలు సంతోషం పెట్టలేకుంటే అది గవర్నమెంట్ కూడా వేస్ట్ అనేసి నేను నా అభిప్రాయం. చాలా డిసప్పాయింట్ అయినాము. కాకపోతే రేపు రిలీజ్ అవుతుంది, ఈరోజు చూసే ఖుషి ఉంటుందని చెప్పేసి 24th వచ్చినాము. ప్రీ రిలీజ్ సినిమా. ఒక్క మాట చెప్పాలంటే ఓజీ సినిమా అందరు రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ గురించి మాట్లాడతారు. కాకపోతే రిలీజ్ కాకముందే ఆ ట్రెండ్ సెట్ చేసిన ఏదైనా సినిమా ఉందంటే ఆ ఓజీ మాత్రమని చెప్పాలి. ఒక ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలాగుంటుందంటే అది ఓజీనే ఎగ్జాంపుల్ అవుతుంది ఫ్యూచర్లో. జై పవర్ స్టార్, జై రెబల్. కర్ణాటకలో ఎప్పుడు పడుతుంది షో? కర్ణాటక ఎలా ఉంది హడావుడి అక్కడ? అక్కడ చాలా సెలబ్రేషన్ ఉన్నవి. కాకపోతే రేపు ఉంది అక్కడ 25th రిలీజ్ అవుతుంది. అందుకోసం 1 డే బిఫోర్ చూద్దామని హైదరాబాద్కి వచ్చేసినాము. మన హైదరాబాద్లో చూసి మా కర్ణాటకలో సెలబ్రేషన్ చేస్తుండ్రు. కాకపోతే తెలంగాణలో చేయట్లేదు కదా, బాధాకరం. ఇక్కడ సెలబ్రేషన్స్ లేవు కదా, మీరు తీరా ఆ విషయం ఇక్కడికి వచ్చినాక తెలిసి ఉంటుంది మీకు మామూలుగా. సో దీని మీద బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. సో ఇది ఎక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటారా మామూలుగా? ఏదో మన వేరే వేరే సినిమాలకు అయిన గొడవలు కాకోకు, ఆ తొక్కిసలాట, ఆ ఒక్క ఘటన గురించి ఏమి సెలబ్రేషన్ చేయకపోవచ్చని నా అంచనా. కాకపోతే ఒక గవర్నమెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళ ముందస్తుగా వాళ్ళు ఫ్యాన్స్ ఈ క్రౌడ్లో వచ్చేస్తారంటే అంత ప్రిపేర్ అయితే సెలబ్రేషన్ చేసేది ఏమీ పెద్ద సమస్య ఏం కాదు. ఇలా చేయకూడదు. మామూలుగా మీ కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఎలా సెలబ్రేట్ చేస్తారు? అక్కడ హడావిడి ఎలా ఉంటుంది? మామూలుగా ఇలా ఉంటుందా, డిసప్పాయింట్మెంట్ ఉంటుందా? కర్ణాటకలో రాయచూరు ఏమంటే మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఒక బార్డర్లో చాలా తెలుగు. ఎందుకంటే చిరంజీవికి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు మా రాయచూరులో. ఆయన తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఈరోజు ఆంధ్ర, తెలంగాణ కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ రాయచూరులో, ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడ తీసిపోకుండా మా రాయచూరులో సెలబ్రేషన్ అవుతున్నవి. కాకపోతే ఇక్కడికి వచ్చిన కారణం ఏమంటే 1 డే బిఫోర్ చూడాలని, సెలబ్రేషన్ చూడాలని. కాకపోతే ఓజీ ఏముంది కదా, ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక తెరపైన వస్తే అది ట్రెండ్ సెట్టే. అలాంటి ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. సో మీరు పవన్ కళ్యాణ్ గారికి కల్ట్ ఫ్యాన్ అని చెప్పారు మీ బ్రదరు. సో ఓజీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అక్కడ నుంచి ఇక్కడికి రావడం పట్ల మీరు ఏ రేంజ్ హోప్స్ పెట్టుకొని వచ్చారు? ఓజీ అంటే దానికి ఇంకొకటి పేరు వచ్చేసి వాళ్ళు అన్న కొడుకు రామ్ చరణ్ తేజ్ ఏమి చేసినారు కదా, గేమ్ చేంజర్ అని. దాన్ని తిరిచేస్తేనే ఓజీ. గేమ్ చేంజర్ అనే పేరుంది కదా, దాన్ని తిరిచి చేస్తేనే ఓజీ. యాజ్ ఏ గేమ్ ఓవర్ అనే ఉంది కదా, దాన్ని తిరిచేసి ఓజీ అని చేసినారు. చాలా ఎక్స్పెక్టేషన్ ముందే, దానికి హైప్గా పోతుందని మేము నమ్ముతున్నాం అంతే. మామూలుగా ఈ ఓజీ సినిమా కోసమే మీరు కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చారా? పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాకి అలా వస్తూ ఉంటారా ఇక్కడికి? ప్రతి సినిమాకేం రాము. ఈ ఓజీ అనే స్పెషల్ 10 years బ్యాక్ ఏమి ఎక్స్పెక్టేషన్ ఉండే, జానీ అని వాళ్ళు తీసిండ్రు కదా, ఆ జానీ తీసి ఆ కాన్సెప్ట్ పెట్టుకొని ఈ సినిమా తీసినారని మా ఒక ఓపు. అలాగనే మేము హైదరాబాద్కి వచ్చేసినాం. ట్రైలర్ అయితే చూసుంటారు కదా, ట్రైలర్లో మీకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి? మిమ్మల్ని మూవీకి తీసుకెళ్లాలని అందులో ఏమేమి పాయింట్స్ మీకు బాగా నచ్చాయి? ఏ స్టార్ అయినా కానీ ఎలా అని యాక్టింగ్ చేయొచ్చు, కానీ పవర్ స్టార్ ఒక కత్తి కానీ బట్టేసేది కానీ ఆ గన్ను తిప్పడం కానీ ఏ స్టార్కి రాదు. ఆ కత్తి బట్టు తీర కానీ ఆ గన్ను తిప్పే తీర కానీ ఓన్లీ పవన్ కళ్యాణ్కే చెందుతుంది. మీ కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉంటారు. సో అక్కడ కూడా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి డబ్బింగ్లో. అక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు మామూలుగా? అక్కడను సేమ్ ఇక్కడికి ఎక్కువనే సెలబ్రేషన్ చేస్తారు. కానీ మన కర్ణాటకలో కదా ప్రీ రిలీజ్ డే ఉండదు. అంతేగాని
రిలీజ్ డే ఉంది కదా 6 o'clockనే 5 o'clockనే షో షురు అవుతుంది. ఆల్రెడీ ఆల్రెడీ బుకింగ్ అయినవి. అక్కడను మనం ఆల్రెడీ ఎల్లుండికి టూ షో బుక్ చేసుకున్నాము. ఇక్కడను 2 days మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. మామూలుగా ఓజీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటారు? అన్ని రికార్డులు దేవరా, పుష్పాటు, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతాయి అనుకుంటున్నారా? ఇప్పుడున్న హైప్కి, ఇప్పుడున్న టికెట్ రేట్స్కి ఇప్పుడు బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. సో ఒకరోజు ముందే కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఇప్పటికే టాక్ వస్తుంది. మామూలుగా ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చని మీరు అనుకుంటున్నారు మామూలుగా? సార్, కలెక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ అభిమానులు ఏమున్నావు కదా, అభిమానులకి ఏమి ఎక్స్పెక్టేషన్ కావాలా, ఆ ఎక్స్పెక్టేషన్ మాత్రం ఫుల్ అవుతుంది. కలెక్షన్ ఏముంది, అది ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క టీవీ వాళ్ళు ఒక్కొక్క రేటింగ్లో ఇచ్చేస్తారు. కలెక్షన్ ఇంపార్టెంట్ కాదు. ఈ సినిమా ప్రతి ఒక్క అభిమానులకి మాత్రము రీచ్ అవుతుంది అనేది నేను ఖండితంగా చెప్పేస్తాను. థ్యాంక్ యూ.